పెళ్ళి అనేది ఒక డిఫరెంట్ స్టేజ్ ఇన్ అవర్ లైఫ్. బంధువులు ఏంటంటే ఒక వయసు రాగానే ఇంకా పెళ్లి చేయలేదా, పెళ్లి చేసుకున్న జంటలు ఈ మధ్య చాలా ఎక్కువగా విడిపోతున్నారు. కొంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. పిల్లలు ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న కంగారులో కూడా సగం మంది పెళ్ళి అంటే భయపడిపోతున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండ్ డివోర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్ అన్నట్టు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ మధ్య కాలంలో చూస్తే పెళ్ళి ఒక ప్రాబ్లం, ఫినాన్షియల్ ఒక ప్రాబ్లం, నిద్రపోవాలంటే ఒక ప్రాబ్లం, నడవాలంటే ఒక ప్రాబ్లం, ఏం చూసినా ప్రాబ్లమ్సే, ఎటు తిరిగినా ప్రాబ్లమ్సే. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉన్నా తీసుకోలేకపోతున్నాం, అదొక ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈరోజు నేను మనతో ఉన్న మోటివేషనల్ స్పీకర్, 20 years ఇంటూ టీచింగ్ జర్నలిజం అండ్ మీడియా, ఇంతకంటే గొప్పగా ఎవరు మాట్లాడగలరు మనకి ఇష్యూస్ గురించి అనుకున్న డాక్టర్ అనిత గారితో ఉన్నాము. నమస్కారం అనిత గారు, వెల్కమ్ టు ధాత్రి టీవీ. థ్యాంక్ యూ. ఇంతకు నుంచి నేను చెప్తున్నాను కదా, ప్రాబ్లం ఎక్కడ చూసినా మెయిన్గా ప్రాబ్లమ్సే ఉన్నాయి. అందులో మెయిన్ ప్రాబ్లం ఎక్కువ ప్రెషర్గా ఫీల్ అయ్యేది మ్యారేజ్. ఈ జనరేషన్కి మ్యారేజ్ అంటే భయం. అసలు ఎందుకు పెళ్ళి, మేము ఉన్నాం కదా, బాగానే ఉన్నాం, ఫినాన్షియలీ బాగున్నాం, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరేమంటారు దాని గురించి? అంటే పెళ్ళి ఎప్పుడైనా ఒక ప్రెషరే, వెదర్ ఇట్ ఈస్ ఈ కాలం కానీ అది పాతకాలమైనా కానీ. అంటే మన పెళ్ళి అనేది ఒక డిఫరెంట్ స్టేజ్ ఇన్ అవర్ లైఫ్. మనం చిన్నప్పుడు అంతా పేరెంట్స్ దగ్గర ఉన్న ఒక లైఫ్ని మనం ఆల్టుగెదర్ డిఫరెంట్గా చూడబోయే లైఫే తర్వాత, అది అబ్బాయికైనా కానీ అమ్మాయికైనా కానీ. సో ఆ పెళ్ళి అన్న కాన్సెప్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా ఒక కంగారు అనేది ఉంటుంది. అయితే ఇవాళ మనం సమాజంలో ఎదుర్కొంటున్న మేజర్ ప్రాబ్లం పెళ్ళి గురించి ఏంటంటే, మెయిన్గా ఇండిపెండెంట్గా ఉండాలనే ఒక ఆలోచన ధోరణి. అండ్ మన చుట్టూ ఉన్న ఏమంటారు, మన బంధువులు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ప్రెషర్, వీటన్నిటికీ ఒక రీజన్. బంధువులు ఏంటంటే ఒక వయసు రాగానే ఇంకా పెళ్లి చేయలేదా, ఎప్పుడు పెళ్లి చేస్తారు, మంచి అబ్బాయి దొరుకుతాడో లేదో, మనలో లేని కొన్ని అనుమానాల్ని వాళ్ళు క్రియేట్ చేయడం అనేది మనకు ఒక భయానికి సృష్టిస్తుంది. ఓకే, సెకండ్ థింగ్, మనకు వాళ్ళ సెటిల్మెంట్ అనేది ఒక ఇష్యూ ఉంటుంది. ఇవాళ రేపు అమ్మాయిలు కూడా ఇండిపెండెంట్గా అయ్యాకే మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే చేసుకున్న తర్వాత అబ్బాయితో లైఫ్ బాగోకపోతే తను ఇండిపెండెంట్గా బతకగలగాలి. ఒకప్పుడైతే పూర్తిగా డిపెండెంట్ ఆన్ హస్బెండ్ ఆర్ ఫాదర్, కానీ ఇవాళ అమ్మాయిలు అలా కాదు. దే వాంటెడ్ టు స్టాండ్ ఇండిపెండెంట్. అలా అనుకున్నప్పుడు వాళ్ళ కెరియర్ సెటిల్ అవ్వడానికైనా ఈజీగా 25 years దాటిపోతున్నాయి. సో 25 years to 30 years వరకు వచ్చి ఆ తర్వాత ఇంకొంచెం డీలే అయితే ఇంకా ప్రెషర్ అయిపోతుంది. పెళ్ళి ఇంకా డీలే అయితే ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయన్న భయపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్కి చిన్నప్పుడే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అందరం ఫేస్ చేస్తున్నాం. సో ఒకవేళ ఏజ్ ఎక్కువ అయిపోతే వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్కి తర్వాత మళ్ళీ పిల్లలు ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న కంగారులో కూడా సగం మంది పెళ్ళి అంటే భయపడిపోతున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, మనం ఇవాళ రేపు సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి ఇన్సిడెంట్స్, ఓకే, పెళ్ళికి ముందు రిలేషన్షిప్స్, పెళ్ళి తర్వాత మళ్ళీ రిలేషన్షిప్స్, అండ్ ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, మెజారిటీ ఆఫ్ ద సొసైటీ, ఈరోజు ఉన్న సొసైటీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అమ్మాయి తరఫు అయితే తను చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. లైక్ ఫస్ట్ థింగ్ ఈజ్ అత్తమామను ఉండకూడదన్న ప్రయారిటీస్ కూడా కొంతమంది ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్య. ఆ తర్వాత కొంతమంది ఉన్నా కూడా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అమ్మాయి సైడ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి. అబ్బాయి సైడ్ వాళ్ళు వచ్చిన అమ్మాయి మా అమ్మ నాన్న సరిగ్గా చూడకపోతే ఎలా అని వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వచ్చే వాళ్ళ మీద అనుమానాలు ఉండడము, ఇండిపెండెంట్గా ఉండాలనుకోవడము, అండ్ ఇంకా ఇంపార్టెంట్గా సోషల్ మీడియాలో వస్తున్న ఇష్యూస్ గురించి. అండ్ పెళ్లి చేసుకున్న జంటలు ఈ మధ్య చాలా ఎక్కువగా విడిపోతున్నారు బికాస్ ఆఫ్ ద అండర్స్టాండింగ్. ఒక పెళ్లి చేసుకుని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండ్ డివోర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్ అన్నట్టు వెంటనే కొట్లాడుకోవడం, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ విడిపోవడం. సో ఇట్లాంటి ధోరణి నడుస్తున్న సమాజంలో పెళ్ళి అనేది ఒక పెద్ద విషయంగా అయిపోయింది. పెళ్లి చేసుకుని ఎందుకు మనం బాధపడాలి, ఇలా అయితే కొన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాం కదా అనుకుంటారు. వద్దు, ఇలా ఇండివిజువల్గా ఉండిపోదాం అనుకుంటారు. పోనీ మిమ్మల్ని అలా ఇండివిజువల్గా సొసైటీ ఉండనిస్తుందా? ఉండనివ్వదు. అది ఉండనివ్వదు. మిమ్మల్ని చేసుకో అంటుంది. ఇంక భయాలు పెడుతుంది, కంగారు పెడుతుంది. ఇవన్నిటి మధ్యలో పేరెంట్స్కి టెన్షనే, చేసుకోబోయే అమ్మాయికి అబ్బాయికి టెన్షనే, చేసుకున్నాక ఎలా ఉంటుంది అన్న టెన్షన్ అందరిలో ఉంటుంది. కానీ ఒకటే అండి, మనము లైఫ్ అనేది ఎప్పుడూ మారుతూ ఉండడం సహజం.
ఇప్పుడు చిన్నతనం నుంచి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీ సెటిల్ చేసుకోవాలి, ఆ తర్వాత పిల్లలు, ఇవంతా ఇట్స్ అ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఇలా జరిగితేనే దాంట్లో ఉన్న ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తేనే లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతాం. దేనికైనా భయపడి ముందుగానే దాన్ని వద్దు అనుకుని మనం దాన్ని తోసిపుచ్చితే నువ్వు ఆ సమస్యని కొన్ని రోజుల వరకు తోసిపుచ్చుతున్నావేమో కానీ లైఫ్ లాంగ్ తోసిపుచ్చలేవు. కానీ నువ్వు చేయాల్సిన సమయంలో చేయకపోతే రాంగ్ డెసిషన్ అట్ ద రాంగ్ టైమ్ ఈజ్ అ రాంగ్ డెసిషన్. అంతే కదా. మీరు ఇఫ్ యూ టేక్ ఎ రైట్ డెసిషన్ ఎట్ ద రాంగ్ టైమ్ ఆల్సో ఈజ్ అ రాంగ్ డెసిషన్. కాబట్టి నువ్వు చేయాలనుకుంది మంచి నిర్ణయమే, కానీ చాలా ఆలస్యం చేసేసారు, దానివల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. కరెక్ట్ టైంకి జరుగుని ఉంటే బహుశా మీకు ఆ కాంప్లికేషన్స్ తక్కువే ఉండేవేమో. సో అన్నీ కుదురుతున్నాయి, భయాలు పక్కన పెట్టాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి, ధైర్యంగా నిలబడగలగాలి, అండ్ దెన్ అప్పుడు వచ్చే ఛాలెంజెస్ని బట్టి ఏమైనా ఫేస్ చేయాలి. అండ్ ఎక్కువగా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మ్యారేజ్ అంటే మెంటల్గా అమ్మాయి ఒక్కటే కాదండి, కాంప్రమైజ్ అన్న పాయింట్ ఓన్లీ అమ్మాయిగా ఇవాళ రేపు వాడడం జరుగుతుంది. కానీ ఈ రెండు వైపులు ఉంటేనే, ఇప్పుడు చప్పట్లు అనేవి రెండు చేతులతో కొట్టాలి. ఒకరి సైడ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి, ఆ డామినేషన్ చేయాలన్న నేచర్ అనేది ఇవాళ రేపు ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అండ్ స్పెషలీ ఈ కాలం అమ్మాయిలకి ఇండిపెండెన్సీ వచ్చిన తర్వాత కూడా డెఫినెట్గా వాయిస్ రేస్ చేస్తున్నారు. మేమెందుకు వినాలి, మేమెందుకు తగ్గాలి అన్న పాయింట్ వస్తుంది. అది ఒక విధంగా నిజమే. ఎందుకంటే ఒకప్పుడు అంటే పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవారు. ఇప్పుడు ఇండిపెండెంట్ నిలబడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తున్నాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది. అనుమానాలు తీసేయాలి. ఇప్పుడు మన మనసు ఎట్లా అంటే, మనం ఏదైనా చెడుగా అనుకుంటే ఆ చెడే రిపీట్ చేస్తుంది కూడా. అండ్ ఒక్కొక్కసారి మీ లైఫ్లో అదే కనిపించింది అనుకో, నేను అనుకున్నాను చూసారు ఎలా జరిగిందో అనుకుంటాను. సో మ్యాక్సిమంగా పాజిటివ్ యాటిట్యూడ్గానే వెళ్ళాలి. వస్తున్న వాటిని బట్టి మనం ఎదుర్కోవాలి తప్పించి సమస్యని తోసిపుచ్చినంత మాత్రాన అది మన లైఫ్లోకి రాదనుకోవడం మాత్రం తప్పు. సో మ్యారేజ్కి అంత ప్రెషర్ అక్కర్లేదు, ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ మ్యాటర్ టు హ్యాండిల్. ఓకే, అన్ని డివోర్స్ కేసెస్కి అల్టిమేట్గా లింక్ అవుతాయి అనుకోవడం ఒక తప్పు నోషన్. రావాలి. అండ్ అలా అయితేనే నువ్వు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోగలవు, మీ అత్తమామని అర్థం చేసుకోగలవు, పరిస్థితులను బట్టి మార్చుకోగలగాలి. అలా ఫేస్ చేస్తేనే కదా మనిషి అనే వాళ్ళకి డిఫరెన్స్ వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ స్పీసీస్ ఆన్ ద ఎర్త్. సో మనకు ఆ తెలివి ఉంది, మనం ఆ నైపుణ్యంతో ముందుకు వెళ్ళగలగాలి. మన ఫ్యామిలీని మనం ఎలా చక్కబెట్టుకుంటున్నాం అనేది మన చేతిలో పని. చూసి హడావిడి పడిపోకూడదు. ఎవరినో చూసి వాళ్ళకి జరిగింది కాబట్టి నాకు జరుగుతుంది అన్న అభిప్రాయం తీసేయాలి. ఇప్పుడు అందరికీ అన్నీ అలాగే జరగాలని రూల్ లేదు, అలా జరగవు కూడా. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళని అలా దారి తీసాయి. ఈ సోషల్ మీడియా క్రియేట్ చేసిన భయమే ఇది మ్యాక్సిమంగా. అందులో వీడియోలు ఇవి చూసేసి అవి చూసి వాళ్ళము అలా జరిగింది మాకు జరుగుతుంది అన్న ఒక లేనిపోని భయాలు సృష్టించడం. చదివినట్టు మీరు కలిసినప్పుడు పోస్టులు పెట్టారు, ఎందుకు విడిపోయారో కూడా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ బ్యాడ్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు విడిపోగలుగుతారు కొన్ని సందర్భాల్లో, కొంత సందర్భం విడిపోలేరు, కాంప్రమైజ్ అయిపోయి బతికేస్తారు. సో వాళ్ళ పిల్లలకి ఇలా జరుగుతుందన్న భయంలో కూడా కొంతమంది పేరెంట్స్ ధైర్యం చేయరు. సో అదే అంటున్నాను, మనము నెగిటివ్గా థింక్ చేయడం అనేది మానేసి జరగబోయేది పాజిటివ్ అని ఆలోచించుకొని వెళ్ళాలి. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఎవరు కోరుకొని రావాలని అనుకోరు, జరిగినప్పుడు వాటిని ఫేస్ చేయడమే. ఏదైతే అది అవుతుంది, మనము వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసుకుంటూ హ్యాండిల్ చేసుకోవడం. అందులో ఒకటి పెళ్లి కూడా అలాంటిది. ధైర్యంగా నిలబడితేనే కదా ఏదైనా సాధ్యం. భయపడుకుంటూ ఒక దగ్గర కూర్చుని అలాగే ఉండిపోతే దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటాయి. ఓకే, అదే అర్థం చేసుకోవాలి. వయసు పెరిగిపోతే ఆబ్వియస్లీ అన్ని కాంప్లికేషన్సే కదండి. ఒక స్టేజ్ తర్వాత 100 క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు ఉన్న యూనో లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మీరు జస్ట్ ఒక 5 years బిఫోర్ లైఫ్ స్టైల్కి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఇంకో 5 years అయితే ఇంకా లైఫ్ స్టైల్ మారిపోతుంది. సో ఇవన్నీ మీకు యాడ్ ఆన్స్ అవుతాయి తప్పించి మీరు అనుకుంటున్నట్టు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం అయితే జరగదు. సో డోంట్ ఫీల్ ప్రెషర్, రిలాక్స్, థింక్ ఫర్ పాజిటివిటీ. అవి ఇవి చూసి మీ లైఫ్ కూడా అలా ఉంటుందన్న కంపారిజన్స్ చేసుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని నేను సజెస్ట్ చేస్తాను. ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.